హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఐడిఎఫ్సికి సంబంధించి బ్యాంక్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అసోసియేట్ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. కార్పొరేట్ శాలరీ అయితే ఉంటుంది. అది కాక మన సొంత స్టేట్లోనే, మన హైదరాబాద్ లొకేషన్లోనే అయితే మనకు జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్, తెలంగాణ, ఇండియాలో అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఫంక్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి రిటైల్, లిబరేటరీస్కి సంబంధించి. జాబ్ పర్పస్ వచ్చేసరికి ది రోల్ ఎంటైర్స్ డైరెక్ట్ కస్టమర్ ఇంటరాక్షన్, అంటే డైరెక్ట్గా మీరైతే కస్టమర్తో మాట్లాడుతూ ఉండాలి. అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిజినెస్ యాక్విటైజేషన్ ఆఫ్ కోఆపరేషన్ శాలరీ అకౌంట్స్ ఫర్ ది డిజిగ్నేటెడ్ జియోగ్రఫీ, అంటే మీరు డైరెక్ట్గా కస్టమర్కి సంబంధించి శాలరీ అకౌంట్ని అయితే ఎప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నమాట. ఇట్ విల్ ఆల్సో ఎంటైల్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ సెల్లింగ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, అంటే బ్యాంకింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి అయితే సెల్ చేస్తూ ఉండాలి, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట కస్టమర్స్కి. దాంతోపాటు కస్టమర్స్ అండ్ యాక్టింగ్ ఏ లింక్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ బ్యాంక్కి, అంటే బ్యాంక్కి సంబంధించి లింకులు అవి అయితే షేర్ చేస్తూ ఉండాలి కస్టమర్స్కి. దాంతోపాటు మీ యొక్క డైవింగ్ క్లయింట్ యాక్వజేషను, అంటే కస్టమర్తో రిలేషన్షిప్, ఇలాంటివన్నీ అయితే మంచిగా ఉండాలన్నమాట కస్టమర్ తోటి. దాంతోపాటు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలుసుకుందాం. అంటే ఎలాంటి అంటే యాక్వజైజేషన్ ఆఫ్ న్యూ టు బ్యాంక్ కోఆపరేషన్ శాలరీ అకౌంట్ కస్టమర్స్ ఇన్ ది ఐడెంటిఫైడ్ సెగ్మెంట్ అండ్ రెఫరెన్స్ జనరేషన్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ క్యాచ్మెంట్ ఏరియా, అంటే కస్టమర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా శాలరీ అకౌంట్స్కి సంబంధించి కానీ, లేదా ఏమైనా బ్యాంక్ ప్రోడక్ట్స్ గురించి కానీ, ఇలాంటివన్నీ అయితే కస్టమర్కి మంచిగా డీల్ చేస్తూ ఉండాలి. ఎన్ష్యూర్ యాక్వజేషన్ ఆఫ్ హై క్వాలిటీ కార్పొరేషన్ శాలరీ అకౌంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్ సెగ్మెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ మిక్స్, అంటే కస్టమర్కి సంబంధించి ఏమైనా శాలరీ అకౌంట్స్కి సంబంధించి మొత్తం ఇవన్నీ అవే అనమాట, మొత్తం డీటెయిల్స్ అన్నీ. ఇంకా రిజిస్టర్, యాక్టివేట్ అండ్ ఫండ్ ది అకౌంట్స్ విత్ ఇన్ 3 months ఆఫ్ ఓపెనింగ్, అంటే అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత విత్ ఇన్ 3 months తర్వాత నుంచి అయితే యాక్టివేట్ అయితే అవుతుందన్నమాట. ఇది ఫండ్స్కి సంబంధించి అవన్నీ అయితే డీటెయిల్గా అయితే కస్టమర్కి చెప్తూ ఉండాలి. అలాగే ఎంగేజ్ కస్టమర్స్ విత్ ఇన్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్, అంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మల్టిపుల్ ప్రోడక్ట్స్ గురించి అయితే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది ప్రోడక్ట్స్ అంటే ఎలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, రిజిస్ట్రేషను, ఇలాంటివన్నీ అనమాట. ఇవన్నీ కస్టమర్కి సంబంధించి ఏమైనా కావాలైతే మీరైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కస్టమర్కి సంబంధించి హెల్ప్ చేయాలన్నమాట. మీట్ అండ్ ఎక్సీడింగ్ ది డిఫైన్డ్ టార్గెట్స్ ఆఫ్ న్యూ కస్టమర్స్ని గెయిన్ చేస్తూ, అంటే టార్గెట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి మంత్లీ అయితే మీకు టార్గెట్స్ అయితే ఉంటాయి. ఏది ట్రాన్సాక్షన్స్ గురించి కానీ, లేదా నెట్ బ్యాంకింగ్, ఇలాంటివన్నీ కొద్దిగా మీరు వాళ్ళ క్రియేట్ చేసేలాగైతే మీకు అది ఉంటాయి అన్నమాట టార్గెట్లు. ఆ టార్గెట్లు అయితే మీరు అచీవ్ చేయాల్సి ఉంటుంది మంత్లీ. ఇంకా దాంతోపాటు అసిస్ట్ అండ్ సపోర్ట్ ఆఫ్ సేల్స్ మేనేజర్ ఇన్ ది క్యాచ్మెంట్ మ్యాపింగ్ అండ్ స్కోరింగ్ ఎక్సైజ్, అంటే కస్టమర్కి సంబంధించి మంచిగా సపోర్ట్ చేస్తూ సేల్స్ మేనేజర్కి అయితే మీరు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ రెగ్యులర్ ఫీడ్బ్యాక్ టు సేల్స్, అంటే సేల్స్ గురించి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అయితే గెయిన్ చేయాలి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్కు మీరు చెప్తారు కదా, దాని గురించి మీరు ఫీడ్బ్యాక్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అవే అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అండ్ లేదా ఎనీ గ్రాడ్యుయేట్, అంటే ఏదైనా సరే గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. మీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 నుంచి 2 years ఆఫ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లై చేసే విధానానికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్గా అయితే మనకు నోటిఫికేషన్ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాక ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే మీకు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. దాంతోపాటు అప్లై చేసే విధానానికి అయితే అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్.
అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఇలా కోఆపరేటివ్ శాలరీ అకౌంట్కి సంబంధించి ఇలా అప్లై నౌ మీద క్లిక్ చేస్తే వెంటనే అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇంకా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది అనమాట. మెయిల్కి ఓటీపీ వచ్చిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరైతే అప్లై చేసినట్టే అనమాట. ఇది గాయ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.